నామని మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చూస్తున్నది ఆనాడు బైబిల్ గ్రంథంలో దేవుడు చనిపోయిన 4 రోజులు అయిపోయిన తర్వాత లేపిన లాజర్ గారి యొక్క సమాధి. దేవుడు చచ్చిన వారిని లేపాడు అనడానికి నిదర్శనం ఇదే. చనిపోయిన లాజర్ను దేవుడు బ్రతికించాడు. ఈ సమాధిని చూడడానికి దేవుడు ప్రొఫెషనల్ గా దేవుడికి మహిమ కలుగును గాక. ఇందాక మనం చూసినట్లుగా లాజర్ సమాధి, దేవుడు ఎందుకు లాజర్ ని పేరు పెట్టి పిలిచారంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ బేతనీ అంతా ఒకప్పుడు సమాధులు, ఈ సమాధుల్లో ఉన్నాయి కనుక దేవుడు లాజర్ని ప్రత్యేకంగా లాజరు సమాధిలోంచి బయటికి రాని దేవుడు పిలిచాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మనుష్య కుమారి మాట వినగానే చచ్చిన వారు బ్రతుకుతారని. ఆయన ఎందుకు లాజర్ని పేరు పెట్టి పిలిచారంటే, ఈ అన్ని సమాధులు కనుక చనిపోయిన వారిని బయటకు రమ్మంటే అన్ని సమాధులు తెరవబడి పైకి వస్తారు కనుక దేవుడు అందుకనే లాజర్ను పేరు పెట్టి పిలిచి సమాధిలో నుంచి వెలుబడి తీసుకొచ్చి సజీవ రెక్కల కింద దేవుడు నిలబెట్టాడు. రేపు రాకడలో కూడా దేవుడు మనను మృతుల్లో నుంచి పునరుద్ధరణ లేవనెత్తబోతున్నాడు. అట్టి దేవుడు దయచేయను గాక.